గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అనే ఈ శ్లోకం కేవలం పుస్తకాల్లోనూ ప్రార్థనా సమయాల్లోనూ లేదంటే గురు పూజతో నాడు మాత్రమే చెప్పబడుతుంది తప్ప ఎక్కడ ఆచరణయోగ్యంగా లేదు. ఎందుకంటే ఒకసారి ఈ వీడియోను చూడండి. మేము కొట్టలేము, తిట్టలేము, ఏమి చేయలేము. మీ దగ్గర చేతగానంలో చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మాకు. అంటే ఇంత చెప్తున్నా కూడా ఒకటిలో ప్రవర్తనలో మార్పు లేదు, ఒక చదువులో మార్పు లేదు, ఒక రైటింగ్ స్కిల్ లేదు, రీడింగ్ స్కిల్ లేదు. అసలు ఏంటి ప్రాబ్లం? మీదా మాదా? మాదేనా? మాదైతే చెప్పండి. మీ అందరికీ చిన్న దండం పెట్టేసి పడుకుని పెట్టి పెట్టేస్తాను. మీ అందరికి దండం పెట్టేసి వదిలేస్తున్నాం. లేదంటే ఇలా నేను తీసుకుంటాను. మరి గుంజలు అయినా మీకు అందరికి కూడా మీ నేను పనిష్మెంట్ మీరు చూసిన వీడియో విజయనగరం జిల్లాలోని ఒక పాఠశాలలో విద్యార్థుల క్రమశిక్షణ రాహిత్యానికి హెడ్ మాస్టర్ గారు ఆవేదన చెంది సాష్టాంగ నమస్కారం పెట్టి గుంజీలే తీశారు. ఒకప్పుడు గురువులు పిల్లల్ని క్రమశిక్షణ పెట్టడానికి కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు, అరిచేవాళ్ళు. దానికి తల్లిదండ్రులు కూడా సహకరించేవారు. కానీ నేడు పిల్లల్ని కొట్టడం మాట దేవుడేరు, కానీ అరిస్తేనే తల్లిదండ్రులు కర్రలెత్తుకొని ఉపాధ్యాయుల మీదకి వచ్చే దుస్థితి నేడు ఉన్నది. ఆ పాఠశాల జరిగిన సంఘటన ఆ పాఠశాలకే కాదు, యావత్ భారతదేశానికే అది అవమానకర విషయం. తల్లిదండ్రులారా, ఇప్పుడైనా ఆలోచించండి. మీ పిల్లల్ని క్రమశిక్షణ పెట్టడానికి, తీర్చిదిద్దడానికి గురువులకి కాస్త స్వేచ్ఛనివ్వండి.